ఏదైనా పాజిటివ్ అవుతుంది. ఒక్క మాట గుర్తుంచుకోండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి. మనం మెడిటేషన్లో అదే నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? మనం ఇవి కలిపేటప్పుడే, కార్డ్స్ కలిపేటప్పుడే మనకి యూనివర్స్ మీ లైఫ్కి ఆశీర్వాదం ఉంది, మీ పార్ట్నర్తో మీరు పార్టీ చేసుకుంటారని మనకి మంచి దీవెన వచ్చింది. ఓకే, ఆయన పేరు తలుచుకోండి, ఆయన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. మీతో పాటు నేను కూడా ఉన్నానండి. ఎస్, అద్భుతం. నాకు చాలా ఇష్టం ఈ కార్డు, ఎందుకంటే నేను నా డిఎం, మీరు మీ డిఎం. ఓ సిస్టర్ అడిగారు డిఎం అంటే ఏందాక, ఆల్రెడీ నేను పోస్ట్లో చేసింది మంచిగా చూడండి సిస్టర్, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఈ 12 రోజులు ఏవైతే ఉన్నాయో మనకు 12 రోజులలో ఇది కరెక్ట్గా 100% రిజిగ్నేట్ అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే ఇది మనం పర్సనల్ తీసుకున్న రీడింగ్ కాదు కదా, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 10%, 5%, 20% మాత్రమే రిజిగ్నేట్ అవుతుంది. ఒక్కొక్కరికి 80-90% కూడా రిజిగ్నేట్ అవుతుంది, ఒకరికి 100% అవుతుందని నేను చెప్పాను. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, నాకే 5% అవుతుంది, మీకు ఎట్లా అవుతుంది? 100% కాదు కదా. సో అందుకని మీరు వినండి, మీ దానికి కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది రిజిగ్నేట్ చేయండి. పాజిటివ్ ఉంటే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇది చాలామంది మనకి వేరే టారోస్ రీడింగ్ ఏం చెప్తున్నారంటే థర్డ్ పార్టీ అని అంటారు. నో, దిస్ ఇస్ నాట్ ఏ థర్డ్ పార్టీ అండి. మీ ఏదైతే వ్యక్తి ఉన్నారో ఇక్కడ థర్డ్ పార్టీ లేదు, ఫంక్షన్ చేసుకుంటారు, వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఓకేనా? దీనిలో ఏంటంటే మీరు మీ పార్ట్నర్తోని మిమ్మల్ని కలిపిన, అంటే నాతో ఉండొచ్చు, ఒకవేళ మీరు పార్టీ చేసుకుంటున్నారన్నమాట. ఈ ఇయర్లో మీకు కంపల్సరీ రీయూనియన్ అయితే ఉందన్నమాట. మీ పార్ట్నరు ఎంత ప్రాబ్లం అయినా సరే మీ దగ్గరికి రావాలని చాలా ఇంటెన్షన్తో ఉన్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇల్లు కడుతున్నారు, దానివల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు, దయచేసి క్షమించండి. ఓకేనా? ఎందుకంటే మనది పూర్వజన్మ భార్యాభర్తల అనుబంధం అండి. ఇది కంపల్సరీ మిమ్మల్ని వేరు చేయడానికి ఎవరికి ఏ దేవుడి తరం కాదు, ఎవరి తరం కూడా కాదు. ఓకేనా? కింగ్ ఆఫ్ వాండ్స్ ఏమి ఇచ్చిందంటే ద డెవిల్ అనేది చూపించింది. అంటే మీ పైన క్షుద్ర శక్తులు అనేది, అంటే బ్లాక్ మ్యాజిక్ చేయించడాలు, మిమ్మల్ని దూరం చేయడానికి అష్టమిష్టం మహా కష్టాలు అన్నీ మొత్తం అన్నీ ఏదైతే వేరే వాళ్ళు ఉన్నారో, అంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఉండొచ్చు, వాళ్ళ భార్య ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీ ఇద్దరి మీద చేయించడం. ఎందుకంటే ఆల్రెడీ మనకు కార్డు వచ్చింది, మీరిద్దరు భార్యాభర్తలని. మీరు ఇక్కడ భార్యాభర్తలే పైన డెవిల్ ఎనర్జీ ఉంది. అంటే డెవిల్ ఎనర్జీ అంటే మీ మీద బ్లాక్ మ్యాజిక్ అట్లాంటి చేయించడం, హీలింగ్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి. నా నెంబర్ నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. ఓకేనా? ఇది ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలి, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి డెవిల్ ఎనర్జీలు పనిచేయవు. ఒకవేళ పనిచేస్తాయి అనుకుంటే కనుక మీ జ్యోతిక అక్క ఉంది, మీకు హీలింగ్ చేస్తుంది. మీకు ఎటువంటి ఏం ప్రాబ్లం రాకుండా అద్భుతమైన అమోఘమైన దేవుడి మంత్రాలు ఉన్నాయి. అది నేను మీకు ఇచ్చానంటే జస్ట్ 108 టైమ్స్ జపిస్తే ఎలాంటి దయ్యాల ఎనర్జీ అయినా, డెవిల్ ఎనర్జీ అయినా, బ్లాక్ మ్యాజిక్లు అయినా, ఇంకేమో అంటారు కదా, అవన్నీ కూడా ఏమి పనిచేయవు, ఎవరేమీ ఏం చేయలేరు అనమాట. ఓకేనా? ఓకే, తీసుకోండి మీ పార్ట్నర్ పేరు తీసుకోండి. ఓకేనా? ఓకే, నేను ఇక్కడ పెట్టి పైనదే తీద్దాము. ఓకేనా? చూద్దాం ఏమి వస్తాయో. ఎస్, పాతవన్నీ వదిలేసుకొని మీ దగ్గరికి రావాలని, ఎంత కష్టమైనా సరే, ఎంత ఫైటింగ్ అయినా సరే, ఎంత మందితోనైనా సరే ఫైటింగ్ చేసుకొని మీ దగ్గర రావాలని చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు మీ పార్ట్నర్. మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆగిపోవడం కానివ్వండి, ఎవరో బెదిరించడం కానివ్వండి, ఎవరో సంథింగ్ ఏదో, అంటే బెదిరించడం అంటే చంపేస్తాని కాదు. ఓ భార్య ఉండొచ్చు, ఆ భార్య లేదు, ఆమె దగ్గరికి వెళ్ళిపోతే నేను నీకు అది ఇది అని బ్లాక్మెయిల్ చేస్తారు కదా, అటువంటివన్నీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అటువంటివి ఏం పనిచేయదు. మీ దగ్గరికి కంపల్సరీ రావాలని చాలా ఇంటెన్షన్తో ఉన్నాడు. ఓకేనా? యూ నీడ్ నాట్ టు వరీ. టవర్ మూమెంట్ ఉందండి, ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళు ఉన్న ఈ పూర్వజన్మ అనుబంధం వాళ్ళకి కంపల్సరీ టవర్ మూమెంట్ వస్తుంది. ఎప్పుడైనా సరే టవర్ మూమెంట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే పాత సినిమాలలో ఒక పాట తర్వాత ఫైటింగ్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. మంచిగా చెప్తారు కదా. చూడండి, మీరు ప్రకృతిలో మీరు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగండి. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ బాధలో ఉన్నాడో ఆయన హార్ట్ హీలింగ్ అవుతుంది. కొంచెం దయచేసి దేవుడు చాంటింగ్ అవన్నీ పేర్లు చాంటింగ్ చేయండి. ఏ కులం వాళ్ళైతే ఆ కులం వాళ్ళదే భగవంతుడిని చాంటింగ్ చేయండి. మీ భగవంతుని మీ డిఎంని తీసుకొచ్చే పూచి భగవంతుడికి ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏమి ఇచ్చిందంటే మీ మనిషిని మీ దగ్గర తీసుకురావడానికి మనకి యూనివర్స్ సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. కాకపోతే మీరు ఇన్నర్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకేనా? మీ మనిషి మీ గురించి ఆలోచిస్తున్నాడు, మీ గురించి మీతోని ఎన్ని బాధలు పడ్డాడు, అంటే ఎన్ని కష్టాలు పడ్డాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆయన మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆయనని చాలా వరకు బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంది అనమాట. ఓకేనా? చాలా కష్టాల్లో చాలా కూలిపోయి ఉన్నాడు ఆయన. ప్లీజ్ మీ నాట్ వరీ. చూడండి, ఒక్క కార్డ్ అయినా మంచిగా వస్తలేదు డిఎం గురించి. డిఎఫ్ మీ చేతిలోనే ఉంది. అది మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, డిఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్నర్ వర్క్ చేయండి, బాగా ఇన్నర్ వర్క్ చేయండి. హీలింగ్ అనేది తీసుకోవాలనుకుంటే మీ అక్క ఉంది, జ్యోతిక అక్క ఎప్పుడు మీకు అవైలబుల్ ఉంటుంది. ప్లీజ్ హీలింగ్ తీసుకోండి. థర్డ్ పార్టీ చాలా బెదిరిస్తూ ఉన్నారు, మీ ప్రేమని ఆయన మర్చిపోలేకుండా ఉన్నారు. ఇంకా దీనికంటే నేను ఇంకా ఎక్కువ లాగుతూ ఉంటే రామాయణం లాగుతూనే ఉంది. దీనికి ఏమి వస్తుందంటే మీరు ఇన్నర్ వర్క్ చేయండి. డెవిల్ కార్డ్ వచ్చిందంటే కంటిన్యూ అవుతూనే ఉంటాయి కార్డ్స్. చూస్తున్నారా? ఇక్కడ ఏం లేదు, డిఎఫ్ మీద ఆధారపడి ఉన్నాడు డిఎం పరిస్థితి విపరీతంగా ఉంది. స్లో చేసుకొని స్టాప్ చేసుకొని చూడండి. మీరు అనేది అద్భుతము. మీరు చేసిన ద్రోహాలని గుర్తు చేసుకుంటుండు. ఆయన రావాలనుకున్నప్పుడు ఆయన ఆపేసిండ్రు.
ఆయన ఆయన ఎంత అందరినీ పక్కకు పెట్టేసి ఏదో నైట్ మీ దగ్గరికి రావాలనుకున్నా కానీ మళ్ళీ పట్టుకోవడం కానీ తనని బంధించడం కానివ్వండి, తనని చిత్రహింసలు పెట్టడం కానివ్వండి అయింది. అయినా సరే ఆయన మీ గురించి పోట్లాడుతున్నాడు, మీ గురించే ఉన్నాడు, మీ గురించే 24 గంటలు ఆలోచిస్తున్నాడు. అట్లా ఏంటంటే మీరు ఇన్నర్ వర్క్ చేయండి. ఇన్నర్ వర్క్ అంటే మీ జ్యోతిక అక్క నెంబర్ ఇచ్చింది వాట్సాప్లో, మీరు నాతో ఇన్నర్ వర్క్ చేసుకోవచ్చు, హీలింగ్ చేసుకోవచ్చు. హీలింగ్ చేయాలన్నమాట. కొన్ని నామాలు ఉంటాయి భగవంతుడి, అవన్నీ చాంటింగ్స్ చేయాల్సి ఉంటుంది. మీరు కొంచెం మీరు కష్టపడ్డారంటే మీ డిఎం ఎవరైతే మీ పూర్వజన్మ భర్త మీ మనసులో అనుక్షణం మెలిగే మీ మనిషి ఆయన బాగుండడం, ఆయన తొందర రావడము అనేది జరుగుతుంది. భగవంతుడు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలడు అనమాట. మన చేతిలో ఏముండదు, అది మీరు ఒక్కడు గుర్తుపెట్టుకున్నది. ఓకేనండి. ఈ మార్నింగ్ అయితే ఈ ఎనర్జీ డెవిల్ ఎనర్జీ ఉంది. మీ భర్తని మీతోని దూరం చేసే దమ్ము ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఏడుస్తున్నారో, ఎంత జపం చేస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో యూనివర్స్ ప్రతి ఒక్క సెకండ్ మీ కన్నీళ్ళని ఒక్కొక్క కన్ను జారే ఒక్క కన్ను నీళ్ళ బొట్టుని లెక్క పెడుతుంది. అది నిజాయితీగా మీరు ఏడుస్తున్నారు, నిజాయితీగా భగవంతుడి దగ్గర మీ ప్రార్థన పెడుతున్నారు. మీకు ఇంకా హీలింగ్ చేసుకుంటే మీ మనిషి అనేది మీ దగ్గరికి ఎక్కువ వస్తుంది, తొందరగా వచ్చేస్తుంది. ఓకేనా? హ్యావ్ ఏ వెరీ నైస్ డే. ఓం నమః శివాయ.